నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నామ్మా. చాలా బాగున్నారు ఈరోజు. ఏంటి స్పెషల్? స్పెషల్ లేదు మామూలే. నైస్. ఎప్పుడు ఇలాగే ఉండాలి. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు జయప్రద గారు. అయితే ఉత్తర దగ్గర ఉన్నాం. ఉత్తర కూడా ఉత్తర నక్షత్రం గురించి చాలా పవర్ఫుల్ నక్షత్రం అని వింటూ ఉంటాము. ఈ నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు? ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇట్లాంటి విషయాలు మీ ద్వారా. తప్పకుండా. ఉత్తర ఫల్గుని నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఇది నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రం అంటారు. లక్ష్మీ అమ్మవారి నక్షత్రం అంటారు. ఈ నక్షత్రానికి చాలా మంచి వైబ్రేషన్ ఉన్న నక్షత్రం అన్నమాట. అంటే మనుషులకు కొన ఆటోమేటిక్గా ఆ దైవశక్తి వీళ్ళకి ఉంటుంది అనుకుంటా. ఎదుటి వాళ్ళని తొందరగా అంచనా వేయగలుగుతారు. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి, ఏం చేయాలి అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఈ ఉత్తర నక్షత్రం పుట్టిన అబ్బాయిలైనా అమ్మాయిలైనా డిఫరెంట్గా కొంచెం వాళ్ళు మనకు అర్థం అవ్వడానికి టైం పడుతుంది కానీ బట్ చాలా మంచి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. ఈ నక్షత్రంలో మెయిన్ ఏంటంటే వీళ్ళ అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. అవునా? అబ్బాయిలు కొంచెం ఇబ్బంది. అబ్బాయిలకు కొంచెం చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వాళ్ళు దెబ్బతీస్తూ ఉంటారు. అంటే చాలా వరకు ఎడ్యుకేషన్ చాలా తక్కువ మంది అయిన వాళ్ళు అనమాట. ఫుల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కాదు. అలాగే అమ్మాయిలు అయితే సూపర్ చేసేస్తారు. బాగా చదువుతారు. మంచి చదువు ఉన్నవాళ్ళు, ఉన్నత విద్యలు, మంచి మంచి శాస్త్రాలు చదువుకునే వాళ్ళు ఆడపిల్లలకి. ఈ నక్షత్రం ఆడపిల్లలు బాగా కలిసి వచ్చిందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను చూసిన నక్షత్ర జాతకాల్లో చాలా మంది ఆడపిల్లలు చాలా బాగుంటారు. మగవాళ్ళు వచ్చినప్పటికి చాలా అంటే ఒక రకమైన ఫికిల్ మైండ్తో ఉండేవాళ్ళు. సో ఒకసారి అన్ని నమ్మినట్టే వింటారు. ఒకసారి అసలు ఏమి వినరు, ఏమి నమ్మరు. నో నో అని చెప్పేస్తారు. స్టెబిలిటీ ఉండదు కొంచెం. జనరల్గా అయితే ఉత్తర నక్షత్రానికి ఖచ్చితంగా స్టెబిలిటీ ఉంటుంది. నక్షత్రానికి ఎందుకంటే రవి నక్షత్రం ఇది. రవి నక్షత్రం. సో ఆయన డిసిప్లిన్ కి కారకుడు. సో పద్ధతి, డిసిప్లిన్ అన్ని ఉండాలి. అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నక్షత్రం మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తా అంటే డిఫరెంట్ వాళ్ళ జాతకంలో ఉండే లక్షణాల వల్ల అవ్వచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్. కొంతమంది కరెక్ట్ గా ఉంటారు, కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఉండరు. అమ్మాయిలు చాలా బాగుంటుంది, అదృష్టమైన వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా. కాకపోతే ఏంటి ఇక్కడ అమ్మాయిలకు ఏం ప్రాబ్లం వస్తుంది అంటే వీళ్ళు ఎంత బాగా చదివినా వీళ్ళు ఒక హౌస్ వైఫ్గా ఉండిపోతారు ఇంట్లో. ఇదొక ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు చాలా ఎడ్యుకేషన్స్ ఉంటాయి, చాలా ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కానీ ఇంట్లో చక్కగా భర్తకి కావాల్సిన టైమింగ్స్ కానీ చేయడము, ఈ పద్ధతిలో ఈ లక్షణాల్లో ఉండిపోతారు. టైమింగ్ డిసిప్లైన్లో, పిల్లలకి క్రమశిక్షణ నేర్పించడంలోని. సో వాళ్ళకున్న ఎంతో ఉన్న ఆలోచనల్ని ఎంతో మంది నేర్పించగలిగిన శక్తిని ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఆ ఫ్యామిలీ వరకు చూసుకుంటారు. అలాంటి మైనస్ కూడా ఉంది నక్షత్రానికి. ఇది ఉత్తర ఫాల్గుణ నక్షత్ర లక్షణాలు అనమాట. ఏ రాశిలోకి వస్తారు ఈ నక్షత్రం? ఏ రాశిలో? సింహరాశి ప్లస్ కన్యారాశి, రెండు రాశులకి వస్తారు. సో కన్యారాశిలో ఉండేవాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడతారు, చక్కగా కబుర్లు, నీట్గా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విధానము, వాళ్ళతో కొంచెం కలవడం, జోయల్గా ఉండడము. కొంతమంది సంగీతం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, సంగీతం నేర్చుకుంటారు వాళ్ళు, చక్కగా పాటలు కూడా అందంగా పాడతారు. సింహరాశి ఉన్నప్పుడు చాలా వరకు చదువుకి వాళ్ళు అంతే అలా ఉండిపోతారు అంతే. సో చాలా వరకు రాణించరు. చూస్తే వాళ్ళ డిగ్రీస్ చాలా ఉంటాయి. అంటే మీరు ఇంత నాలెడ్జ్ ఉందా మీకు అని సరే, కానీ చూడండి చాలా సాదాసీదిగా, చాలా సింపుల్ గా అనమాట. అసలు వీళ్ళు చదువుకున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి, అలా కామ్గా కనిపిస్తుంది, అంత సింపుల్ గా ఉంటారు వీళ్ళు. సో ఎక్కువ ఆర్నమెంట్స్ ఇష్టం ఉండదు, ఎక్కువ రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండదు, నార్మల్ చాలా సింపుల్. అది సింహరాశిలో ఉన్నవాళ్ళు. కన్యారాశిలో మళ్ళీ సూపర్ ఉంటారు, రెడీ అవుతారు చక్కగా అందంగా రెడీ అవుతారు, మంచిగా మాట్లాడతారు, అందరినీ కలుపుకుంటారు. ఇవి లక్షణాలు ఉన్నాయి. సేమ్ ఉత్తర నక్షత్రం రాశి మారినప్పటికీ ఆలోచనలు మారిపోతాయి అన్నట్టుగా అలా మారిపోతుంటాయి. సో ఈ కాంబినేషన్ ఉత్తర నక్షత్రం, ఉత్తర ఫల్గుణ నక్షత్రం వాళ్ళు. ఏ ఫీల్డ్స్ లో ఉంటే వీళ్ళు బాగుంటుంది అనుకోవచ్చు అండి? టీచింగ్ ఫీల్డ్ చాలా బాగుంటుంది అన్న, చాలా చక్కగా చెప్తారు. అంటే ఎదుటి వాళ్ళకి నొప్పి కలగకుండా మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళు. చాలా నొప్పి లేకుండా వాళ్ళకి, అంటే వీళ్ళకి కోపం వస్తుంది, వీళ్ళకి కోపం లేదని కాదు, వీళ్ళు శాంతపరులని కాదు, వీళ్ళకి కోపం ఉంటుంది, వాళ్ళ మీద కక్షగా ఉండదు ఒక్కోసారి, వీళ్ళ మమ్మల్ని చేశారని. కాకపోతే ఏంటంటే దాన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు, మనసులో ఉంచుకుంటారు, కానీ వాళ్ళతో చాలా డీసెంట్ గా మాట్లాడతారు. సో అందుకే టీచింగ్ ఫీల్డ్ చాలా బాగుంటుంది. తర్వాత సంగీతం, చాలా మంది సింగర్స్ చక్కగా మనం చెప్పిన ఎలా పాడమంటే అలాగే పాడతారు. ఈ లక్షణం కూడా వీళ్ళకి ఉత్తర నక్షత్రం వాళ్ళకి యోగం అనమాట. ఎక్కువ మంది ఇంకా ఏంటంటే పూజా పునస్కారం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, అది కొంచెం చేస్తారు. కొంతమందికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళ సేవనే పూజగా భావిస్తారు. అంటే
అంటే ఇంట్రెస్ట్ ఉండదు అంటే అర్థం అంటే వాళ్ళు ఏదో మా దేవుడిని నిందిస్తారని కాదు. కొంతమంది గురువుల దగ్గర, స్వామీజీల దగ్గర ఒక అసిస్టెంట్‌గా ఉండి ఆయనకి ఏం కావాలో అన్నీ వీళ్ళు చేసేస్తారు. ఆయన జస్ట్ ఇలా చూస్తే వాళ్ళకి అర్థమైపోద్దనమాట. అలాంటి కోఆర్డినేట్ చేసే లక్షణాలు ఈ ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి. సో, అంటే ఎదుటి వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి ఏం చెప్పాలి, గురువుగారు ఏం చెప్పకుండానే వీళ్ళు గ్రహించి, ఆయనకి ఈ టైంలో ఇవి చేయాలి, ఇలా మాట్లాడాలి, ఈ వీళ్ళతో ఇలా రిసీవ్ చేసుకోవాలి. ఈ విషయాల్లో బావుంటుంది. అంటే అడ్మిన్స్ కూడా బావుంటుంది. ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలంటారు జీవితంలో? వాళ్ళు ఏ విషయం జాగ్రత్త తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే సైలెంట్‌గా ఉన్నారో, సో, వాళ్ళ నాలెడ్జ్ పంచాలి. సో, వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్నా పంచరు. సో, అది ఒక ఇంటికో ఒక పరిమితం చేసేసి ఉండిపోతారు. సో, వీళ్ళ పర్సనల్ నాలెడ్జ్ బయట పంచాలి. అది బావుంటుంది. జాగ్రత్త అంటే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అనుకూలమైన దాంపత్య జీవితం తక్కువ వీళ్ళకి. అరే! వాళ్ళు ఎలా ఉన్నా వీళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే ఆ సమస్య బయటకి కనబడదు. దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ కావాలి. వీళ్ళు కొంచెం ఎక్కువ పూజా పునస్కారం, భక్తి అన్నీ ఉంటాయి గనుక వీళ్ళకి పరిహారం అంటే సెపరేట్‌గా ఉండదు. వాళ్ళ జాతకం ఒకసారి చూపించుకొని ఏం చేస్తే పరిహారం బావుంటదో చేయించుకోవాలి. ఓహ్! సెపరేట్‌గా అంటే కస్టమైజ్డ్ గానే చేసుకోవాలి తప్ప ఇది మిత్తంగా ఇది అని ఏమి ఉండదా? ఏముండదు. ఎందుకంటే ఉత్తర ఫల్గుణ నక్షత్రం అనేది అటువంటి లక్షణం. ప్రతిదీ వింటారు, ప్రతిదీ చేస్తారు, ప్రతిదీ దాంట్లోనే ఉండాలని అనుకుంటారు. సో, అది ఇలాగే ఉండాలి అనుకోరు. అంటే అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో, అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఏం చేయమన్నా ఓకే. మన వల్ల అవ్వలేదు. ఓకే. ఇవాళ పొద్దున్నే లేచి 6కి పూజ చేయమన్నాం అనుకోండి వాళ్ళకి. సో, వాళ్ళు మార్నింగ్ 6 ఓకే. మేము 6కి లేవలేకపోయాం. ఓకే. పర్లేదు 7:00 లేచి చేస్తాం. భగవంతుడు నన్ను వద్దన్నాడా ఏంటి? సో, ఈ డిఫరెంట్ థాట్స్ ఉంటాయన్నమాట. సో, అందుకని ఖచ్చితంగా లిబరల్‌గా ఉంటారన్నమాట. చాలా. రైట్. లిబర్టీ ఎక్కువ తీసుకుంటున్నారు. తీసుకుంటారు. తీసుకోకూడదు యాక్చువల్‌గా అవును. కదా! మరి అసలు డిసిప్లిన్‌కి మారుపేరైనటువంటి సూర్య భగవానుడి నక్షత్రం అయినప్పుడు ఇంత అంటే వాళ్ళకి అంటే సమయానుకూలంగా వాళ్ళు బిహేవ్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? చాలా వరకు ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు చాలా సైలెంట్‌గా అనుకున్న పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంది సాధిస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అదృష్టం కలిసి రాదు. కొంతమంది చూడండి ఎన్ని పనులు చేసినా వాళ్ళకి అదృష్టం రాదు. ఏమంటే మేము అన్నీ అలాగే ఉంటామండి, పద్ధతిగానే ఉంటాం. కానీ మాకు రావట్లేదు అంటారు. అది అదృష్టం అంటారు. యోగం అంటారు. సో, కొంతమందికి ఆ యోగం ఆటోమేటిక్‌గా ఉంటుంది. కానీ ఉత్తర ఫల్గుణ వాళ్ళకి కొంచెం కష్టపడితేనే పని వర్క్ అవుతుంది వీళ్ళకి. వాళ్ళకి అది ఉంది. తర్వాత వీళ్ళకి కొంతమందికి ఏంటంటే మనుషులు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి కనిపిస్తారు వాళ్ళకి. కల్లోనా? కాదు. మామూలుగా కనిపిస్తారు. వాళ్ళు మనిషి రూపంలో కనిపిస్తారు. అంటే వీళ్ళకి గుర్తుపట్టే పరిస్థితి కాదు. అంటే వాళ్ళు మన సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ వచ్చేసి అలా కనిపించరు. మామూలుగా ఒక మనిషి మాట్లాడారనుకోండి. వాళ్ళ ప్రాబ్లమ్ ఏదో ఉంది, ఇబ్బంది ఉందనుకోండి. వీళ్ళకి చెప్పాలనుకోండి. వాళ్ళకి వీళ్ళు కనిపించి చెప్తారు. కానీ వీళ్ళు ఐడెంటిఫై చేయడం కష్టం. ఆరాధన వెళ్ళు విశేషంగా చేసుకోవాల్సి. చాలా విశేషంగా చేసుకోవాల్సింది ఆదిత్య హృదయం అన్నమాట. సో, ఆదిత్య హృదయం చేయడం చాలా మంచిది వీళ్ళకి. బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో హస్త నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థాంక్యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.